అంతెందుకమ్మా ఈ మూర్ఖులను ఒక ప్రశ్న అడుగుతా ఆన్సర్ చెప్పమనండి. భారతదేశంలో మనం పిలుచుకునేటివి సోమ మంగళ బుధ బేస్తా శుక్ర శని ఆది 7 వారాలు కదా, మన పేర్లే కదా ఇవి. ప్రపంచంలో వేరే దగ్గర ఎక్కడైనా సోమవారం అని పిలుస్తారా? నీకు తెలిసి పిలుస్తారా? మండే అని పిలుస్తారు. సోమవారం అంటే ఎవరు? చంద్రుడు. మంగళవారం ఎవరు? కుజుడు. బుధవారం ఎవడు? బుధుడు. గురువారం ఎవడు? గురువు. శుక్రవారం ఎవడు? శుక్రుడు. శనివారం ఎవడు? శని. ఆదివారం ఎవడు? సూర్యుడు. మరి మా పేర్లు మీరెందుకు పెట్టుకున్నారు? ఆదివారం నాడు మేము రవిని పూజిస్తాం. మా దేశ సంస్కృతిని బట్టి, మా దేశ విజ్ఞానాన్ని బట్టి, మా దేశ మూఢ నమ్మకాలను బట్టి, మీ దృష్టిలో మూఢనమ్మకాలు కదా, మూఢ నమ్మకాలని బట్టి మేము ఆదివారం నాడు ఆదివారం అని పెట్టుకున్నాం సండేను. మీరెందుకు సండే అని పెట్టుకున్నారు? ఎందుకంటే మన ద్వారా వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఇవి, వాళ్ళ ద్వారా మనం పెట్టుకున్న పేర్లు కాదు. కొన్ని వేల లక్షల సంవత్సరాల కింద పెట్టిన పేర్లు ఇవి. సోమవారం నాడు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహుకేతువులను తీసేస్తే 7 గ్రహాలు, 7 గ్రహాలకు 7 రోజులు. ఈ 7 రోజులు మనం పెట్టుకున్నాయి. మన దగ్గర దొంగతనంగా తీసుకుపోయి వాళ్ళు ఇంగ్లీష్లో మార్చుకొని పెట్టుకున్నారు పేర్లు. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ప్రతిదీ గ్రహానికి సంబంధం ఉన్న పేరు. మీకు సిగ్గు అనిపిస్తలే విమర్శిస్తే? అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే కదా ఇది. అమ్మ పాల్దాయి రొమ్ముగుద్ది బాబతే కదా. సో అదే చెప్తాను నేను, కష్టానికి దీనికి సంబంధం లేదు. మన శాస్త్రము, మన ప్రామాణికము, మన వ్యవహారము ఇది ఎప్పటి నుండో వస్తుంది. ఎప్పుడో వీళ్ళు చెప్పినటువంటి సందర్భంలోనే మన వాళ్ళు లక్షల కోట్ల యోజన పరభాను, మనకు సుందరకాండలు ఉంటుంది, సహస్ర యోజన పరభాను అని ఉంటుంది. అంటే మనకు లంక ఎన్ని కిలోమీటర్ల దూరము అనేది మంత్రంలో చెప్పారు కొలవక ముందే. సో ఇట్లాంటి చరిత్రల శాస్త్రంలో చాలా 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 ఉన్నాయి. జనవరి 23 తర్వాత రాబోయే జనవరిలో అనేక అద్భుతాలు జరుగుతాయి. రాజకీయాలన్నీ కూడా జనవరి 23 తర్వాత మారుతాయి. దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దీంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నారు. అంతలా ప్రభావితం చూపించే ఆస్కారం ఎందుకుందంటారు? ఆ జనవరి 23 తర్వాత శని మారుతా ఉన్నాడు. 2023లో శని మారుతా ఉన్నాడు. మనకు ఎప్పుడైతే శని 2019లో 20లో మారినాడో, ఆ మారినప్పుడు కరోనా వచ్చింది. మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది. సో షష్టగ్రహ కూటమి అనేది 2019 26వ తారీఖు నాడు ఏర్పడ్డది. 2019 డిసెంబర్ 26. ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. తర్వాత మళ్ళీ శని మారుతున్నది 2023లో. 23 జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి. మనకు కుంభంలోకి శని వస్తున్నాడు. కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే, గురువు మారగానే దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని పరిపాలించే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి లీడర్లు. ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారిది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి 23, 2023 జనవరి నుండి. నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఆయన జాతకంలో రాహు మహర్దశ వెళ్ళిపోయి గురు మహర్దశ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఆయన జాతకంలో అష్టమ శని స్టార్ట్ అవుతుంది 2023 జనవరి నుండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అపోజిట్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది కూడా సేమ్ పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. కేసీఆర్ గారిది ఆయన ఒకటే రాశి. ఆయన జాతకంలో కూడా పెను మార్పులు సంభవించబోతా ఉన్నాయి. 2023 జనవరి నుండి అష్టమ శని స్టార్ట్ అవుతుంది. ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ కేసీఆర్ గారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆల్రెడీ నేను ఉగాది కూడా చెప్పిన. సో ఇద్దరికి ముఖ్యమంత్రులు, ఇంతకుముందు ఉన్న ఎక్స్ ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, ఇద్దరికి కూడా ఆర్థికపరమైన న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రికి, అటు చంద్రబాబు నాయుడు గారికి. ఆరోగ్యపరంగా న్యాయపరంగా ఇద్దరికి. ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటేనేమో పాజిటివ్కి వెళ్తున్నారు. అంటే నెగిటివ్ సైడ్ నుండి అష్టమ శని నుండి ఆయన 5వ స్థానంలోకి శని వెళ్తూ ఉన్నాడు. సో ఆయన జాతకంలో మార్పులు ఉంటాయి. ఆయన ఏమో పాజిటివ్ వైపు వెళ్తున్నాడు. అంటే ఆయన పాజిటివ్గా ఉన్నప్పుడే నరకాన్ని చూస్తున్నాడు, నెగిటివ్గా ఉన్నప్పుడు నరకాన్ని చూస్తున్నాడు. అంటే ఆయనకు టార్చర్ ఉంది. సో పాజిటివ్గా వెళ్తున్నాడు ఆయన. సో ఏదైనా మార్పు సంభవించవచ్చు. అంటే ఇప్పటివరకు నెగిటివ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందుకనే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 2020 నుండి బ్యాడ్ టైం నడుస్తుంది. సో ఎప్పుడు 23 వరకు. 23లో ఆయనకు శని వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్కు శని వస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి శని వస్తున్నాడు. అట్లనే అమిత్ షా గారికి రాహు వస్తున్నాడు వ్యయంలోకి, జన్మంలోకి. సో ఈ జాతకాలన్నీ తీసుకుంటే కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు లోనైతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు.
ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ ఒక్కటేసారి మనం ఫ్లైట్లో కనుక ఎట్ ఏ టైం 1000 మీటర్లు కనుక ఫ్లైట్ టర్బులెన్స్కు లోనైతే ఎట్టయితుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తాయి. ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటివి మనం చూసుకోవచ్చు. అలాగే మామూలు జనాల్లో కూడా కొన్ని రాశులకు సంబంధించి విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి. మీనరాశి చాలా ఎఫెక్టివ్ జాబితాలోకి వెళ్ళిపోతుంది. అంటే జీవితం మొత్తం అట్లా ఆహ్లాదంగా అట్లా వెన్నెల్లాగా వెళ్ళినటువంటి లైఫ్ ఒకటేసారి పడిపోయి చాలా భయానకమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు, తర్వాత కుంభరాశి వాళ్ళు. సో ఈ రాశుల వాళ్ళందరూ అట్లనే. ఇప్పుడు అన్నిటికంటే తోపు ఎవరయ్యా అంటే కన్యారాశి. కన్యారాశి జనవరి 23 నుండి వాళ్ళ లైఫ్లో ఒక రాజయోగం స్టార్ట్ అయ్యే పీరియడ్, ఒక రాజయోగం స్టార్ట్ కాబోతుంది వాళ్ళ జీవితంలో. ఇంకా అక్కడ నుండి ఇంకా వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఇంకా ఏకఛత్రాధిపత్యంగా లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఒక్కొక్క రకమైన కానీ ఒక సంచలనం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో. లైఫ్ బాగుంటుంది కానీ ఒక సంచలనం జరుగుతుంది. సో అట్లా కొన్ని రాశుల వారికి పాజిటివ్, కొన్ని రాశుల వారికి మిథున రాశి ఉంది, సూపర్ స్టార్ జాతకం వాళ్ళది. వృషభ రాశి ఉంది, చాలా బాగుంటుంది. సింహరాశి చాలా బాగుంటుంది. తులారాశి బాగుంటుంది. ధనుసు రాశి అన్నిటికంటే ధనుసు రాశి చాలా బాగుంటుంది. సో మకర రాశి, కుంభరాశి, మీనరాశి బాగుండదు, మేషరాశి బాగుండదు. సో ఇట్లా కొన్ని రాశులకు ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా పాజిటివ్ ఉండేవాళ్ళు నెగిటివ్ ఉండేవాళ్ళే పాజిటివ్ ఉండబోతూ ఉంది.